కర్నూలు జిల్లాలో మార్క్ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేయడం రైతులకు కొంత ఊరట కలిగించినప్పటికీ లో క్వాలిటీ ఉల్లిని తీసుకోకపోవడంపై ఉల్లి రైతుల్లో అసహనం వ్యక్తమవుతోంది. కర్నూలు మార్కెట్ యార్డుకు ప్రతిరోజు వేల క్వింటాళ్ల ఉల్లి దిగుబడులు విక్రయానికి వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వ్యాపారులు మంచి నాణ్యత కలిగిన ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. లో క్వాలిటీ ఉల్లిని మాత్రం అసలు తీసుకోవడం లేదు. దీంతో పూర్తిగా నష్టాల్లో ఉన్న ఉల్లి రైతులు కనీసం మార్క్ఫెడ్ అయినా కొనుగోలు చేస్తుందేమోనని ఆశపడ్డారు. కానీ మార్క్ఫెడ్ కూడా వ్యాపారుల మాదిరిగానే మేలి రకం ఉల్లిని కొనుగోలు చేయడం రైతులలో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. ఈ క్రమంలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. ఉల్లి రైతుల బాధలు అన్నీ ఇన్ని కావు. ఎంతో వ్యయ ప్రయాసాలతో ఆరుగాలం శ్రమించి ఇంటిల్లిపాది వ్యవసాయం చేసి పండించిన ఉల్లికి మార్కెట్ యార్డ్లో కొనే నాదులు లేడు. దిక్కులేని పరిస్థితుల్లో రోడ్న పడేసి పోతున్న పరిస్థితి. మరి అయితే ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తాం అంటే మినిమం ధర 1200 పెడతామన్న నేపథ్యంలో కొంత రైతులకు ఆనందం అయినా కూడా అది దేనికి సరిపోవట్లేదు. సుమారుగా ఎకరాకు 50,000 నుంచి 1,00,000 వరకు పెట్టుబడి పెట్టుకున్నాము. అదేవిధంగా వర్షం వచ్చి ఇబ్బందులు పడ్డాము. అయినా కూడా సరైన ధరలు లేవు. గతంతో పోలిస్తే చాలా నష్టాలు ఉన్నామని రైతులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. అంటే రైతుల యొక్క సాధక బాధకాలు, వాళ్ళ కష్టాలు, ఎంత పెట్టుబడి పెట్టారు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా చెప్పండి, ఒక రైతుగా ఉల్లి పంట పండితే జీవనం బాగుపడుతుంది, అప్పులు పోతాయని ఆశతో పండించుంటారు. మరి ఈ వర్ష పరిస్థితులు కావచ్చు, లేదా ఈ తగ్గిన ధరలు కావచ్చు, మరి ఎంత లాస్ వచ్చింది, ఎంత పెట్టుబడి పెట్టారు, ఏంటి మీ పరిస్థితి? సార్, పోయిన సంవత్సరానికి మొదలుకుంటే ఇప్పటికి ఈ సంవత్సరానికి ఎంత ఇచ్చినా గవర్నమెంట్ నష్టమే సార్. మనం ఒక ఎకరకు వచ్చేసి నారాజాక్కొని మనము నారాజాక్కొని 3 నెలలు కష్టపడిందంటే సార్, కనిష్టం అంటే ఒక 2,000 కింటం పోతే కూడా రైతులకు గిట్టుబాటు ధర సార్. ఆ లోపల 1,200కి గిట్టుబాటు కాదు, వాళ్ళు గవర్నమెంట్ 1,500 ఇచ్చినా గిట్టుబాటు కాదు సార్. కేంద్ర ప్రభుత్వం నుండి మాకు ఏదో రైతుకి సాయం చేస్తే కోరుతున్నాం సార్. పోయిన ప్రభుత్వంలో బాగానే ఉన్నారు సార్ రేటు. ఈ సంవత్సరం చాలా కష్టంగా ఇబ్బందులు ఉన్నాడు సార్ రైతు. ఇక్కడ చూస్తే వర్షం పడుతుంది సార్. ఇంటికి తెచ్చి పెట్టుబడులు పెట్టి డబ్బులు ఎన్నో చాలా కష్టపడి తెచ్చి పెడితే ఆ పంట చేతికొస్తాలకి రైతుకి ఏమి ఇబ్బందికరంగా ఉంది సార్. ఏదో మీరే కొంచెం దయచేసి ప్రభుత్వాన్ని కేటాయించి ఒక 2,000 అమ్మేటట్టు మద్దతు ధర ఇస్తే కోరుతున్నాం సార్. ఎన్ని ఎకరాల్లో ఉల్లి పంట వేస్తారు? అంటే ఎరువులు కావచ్చు, కలుపు కావచ్చు, నారు కావచ్చు, ఎంత ఖర్చు పెట్టారు? ఎకరకు వచ్చేసి ఒక కూలీలో నాటు వేయడానికి ఒక 20,000 వస్తుంది సార్. ఒక 20,000 పెట్టుబడి వస్తుంది సార్. ఆ తర్వాత మళ్ళా కలుపులు వ్యవసాయం అంతా చేయాలంటే మళ్ళీ పైన ఒక 30,000 దాకా వస్తుంది సార్. మొత్తం ఒక 70,000 దాకా వస్తుంది సార్ ఎకరకి. ఇప్పుడు కోసుకొస్తే కనిష్టం అంటే ట్రాక్టర్ బాడకి కూడా వెళ్తలేదు సార్. కూలీలు మన ఒక 90 ప్యాకెట్లు ఇంటికాడ నుండి వేసుకొచ్చి కర్నూలు మార్కెట్లో వదిలిపెట్టిపోయినాం సార్. ఇంటికాడ నుండి మళ్ళా కూలి వాళ్ళకి కూడా అప్పు తెచ్చి వాళ్ళ కూలీలకు పంచినాం సార్. చాలా ఇబ్బందికరంగా సార్. చెప్పండి, అంటే 1,200 మద్దతు ధర అంటుంది, అయినా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకున్నారు రైతులు. మరి 1,200 ఎంత మాత్రం మీకు సాయం అవుతుంది? ఇది ఏమి సాయం కావడం లేదు సార్. ఈ పైసలు వాళ్ళు ఎంత ఇచ్చినా ఏమీ గిట్టుబాటు కాదు. నార సాగు కొన్నోళ్ళకైతే 70-80 దాకా వస్తుంది ఖర్చు ఒక ఎకరకు ఉల్లికి. మళ్ళీ కొనుక్కొచ్చుకొని నార వేసుకుంటే 1,00,000 రూపాయల దాకా అవుతుంది. వీళ్ళు ఎంత ఇచ్చినా తక్కువనే సార్. ఇప్పుడు ఎకరాకి యాక్చువల్గా 150 నుంచి 200 బస్తాలు వస్తేనే కొంచెం గిట్టుబాటు అవుతుంది అంటున్నారు. మరి ఇప్పుడు ఎంత వచ్చింది? 200 బస్తాలు వస్తే గిట్టుబాటు అవుతుండే కానీ 1,500 2,000 పోయినా రావడం లేదు సార్. 15 రోజులు వారం పడి కన్నా ఖరాబ్ అయిపోయి దాంట్లో వర్షంకి సగం పోయింది. ఒక 50 బస్తాలు 80 బస్తాలు వస్తుంది ఎకరకి. ఈడ వీళ్ళేమో కొంచెం కల్పిస్తామన్నారు. అది ఇంకా ఎంతవరకు అయింది డిక్లేర్ తెలియదు సార్. ఒక 20 క్వింటాలు కావచ్చు ఇప్పటికి ఎకరకి. అంత తప్పనిసరి ఏం లేదు రైతుకి. మరి ఇప్పుడు 20 క్వింటాలు అయితే 20,000, 1,000 రూపాయలు క్వింటాల్ అన్న. మీరు పెట్టుకునింది 70-80,000. మరి రిమైనింగ్ మీ బాధలు ఏమి? అప్పులు తెచ్చుకొని జీవనం చేస్తున్నాం సార్. చాలా అవసరమైతే పొలం కూడా అమ్ముకునాల్సింది వస్తుంది దీని పరిస్థితిని బట్టి చూస్తే. అప్పుల బాధ తడకలేక ఇంకా ఇప్పుడు మనము ఇంటికి పోతేనే పైసలు కావాలంటారు అప్పుల వాళ్ళు అన్న తెచ్చిపెట్టినవి. ఇంకా దాన్ని బట్టి ఏదో ఒకటి చేసుకోవాల్సింది, పొలం అమ్మాల్సిందే, ఏదో ఒకటి అప్పు పేరుకడమా ఏదో రూపకంగా చేయాల్సిందే సార్. ఇది రైతుకి ఏమీ లేదు.
ఒక రైతు రైతు అని వాళ్ళు దండిగా చెప్తారు కదా, రైతుని మేము కాపాడుతాము అని ఎలక్షన్లు అప్పుడు దండిగా చెప్తారు, ఏదీ లేదు. ఇది పరిస్థితి సార్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎన్ని బస్తాలు తెచ్చారు మార్కెట్ యార్డ్కి? మాది ఆర్కే దళ గ్రామం, కర్నూలు మండలం, కర్నూలు జిల్లా. మాది పంట వచ్చేసి ఎకరా వేసినాము. ఎకరాలో మాది వచ్చేసి 80 ప్యాకెట్లు అయినాయి. 80 ప్యాకెట్లు అయితే మనది వచ్చేసి 80 ప్యాకెట్లో దానికి అందాజుగా 36 క్వింటాలు 35 క్వింటాలు అట్లా అవుతాయి. మాక్సిమం వాళ్ళు 1200 అంటున్నారు కాబట్టి 30,000 వస్తాయి. మనకు అంత వచ్చినా కూడా లాసే. మనది మనది ఆల్రెడీ పెట్టుబడి వచ్చేసి నాటేసిన రోజే 10-15 వేలు వస్తుంది ఖర్చు. నాటేసినవి, కలుపులు తీసినవి, కోత కోసి ట్రాక్టర్కి వేసుకొని ఇటు వరకు వచ్చి ఇక్కడ దించి ఇక్కడ అమ్మితే దళాల కమిషన్ ఇవన్నీ పోను, మిగిలింది ఏమీ లేదు. మనకు ఆల్రెడీ 30,000 వచ్చినా కూడా ఇక్కడ అన్నీ వేసుకొచ్చిన దాంట్లో వాళ్ళకే సరిపోతుంది. మనం ఇంటికాడనే ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఇంత దూరం తీసుకొస్తే ఇక్కడ వాళ్ళకే సరిపోతుంది. ఛార్జ్కి కూడా మిగిలే అవకాశాలు కూడా లేవు. మరి ఛార్జింగ్ మిగులుదు, పెట్టుబడికి లేదు, మరి అప్పుల పాలై అప్పులు కట్టుకునే ఇబ్బందులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి రైతు ఏం చేయాలి? ప్రభుత్వం రైతుకి ఏ విధంగా ఆదుకోవాలి? ప్రభుత్వం ఎంత ఆదుకున్నాగా ఈ రైతులు అనేవాళ్ళు పంట వేయడం వాళ్ళు మానలేరు. వాళ్ళు చేస్తారని తెలుసు, ఇంకా ఈ ప్రభుత్వం ఆదుకునేది లేదు. ఎప్పటి నుండో జరుగుతుంది కదా ఇది, అదే విధంగా జరుగుతుంది. ఇంకా అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు ఉల్లి వేస్తున్నారు? మరి అప్పు ఎంత ఉంది, ఏం కథ పరిస్థితి? ప్రతిసారి ఉల్లి వేస్తున్నాం కానీ ఒకసారి వచ్చిందంటే ఒక 1 ఇయర్ వచ్చేసి 3,000 2,000 అట్లా పోతుంది. ఇంకా మిగతా 4 ఏళ్ళు పోదు, లాస్ అవుతారు రైతు. ఏదో ఒకసారి వస్తుంది అనే ఆశతోని ప్రతిసారి వేస్తాడు, అట్లా నష్టపోతారు రైతులు. చెప్పండి పెద్ద, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది రైతులు ఏదైతే ఆశతో ఉల్లి వేస్తూ ఉన్నామో, అంటే 1 ఇయర్ బాగా పండుతుంది, మరి 4-5 సంవత్సరాలు పండదు. అయితే ఈ దళాలి కమిషన్ కావచ్చు, లేబర్ ఛార్జ్ కావచ్చు, లేదా ఆటో బాడుగ కావచ్చు, ఇవన్నీ తీసినా కూడా ఏం మిగలని పరిస్థితి. సో అప్పుల పాలు అవుతున్నాం తప్ప రైతును అందరూ నాయకులు రైతే రాదంటున్నారు కానీ ఎక్కడ రైతుకి బాగా ఆదుకున్న పరిస్థితులు అయితే కనిపించవు. సరే, మార్కెట్ ద్వారా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే 1,200 అంటే మద్దతు ధర ప్రకటించినా కూడా 1,200 దేనికి అవుతుంది? అంటే ఎకరాకి 50-60 క్వింటాలు వస్తే ఏదైనా కొంత వెసులుబాటు ఖర్చులు వెళ్ళేటివి. అట్లాంటిది ఇప్పుడు 20-25 క్వింటాల కంటే ఎక్కువ రావట్లేదు. సో ఇదంతా కూడా కంటి తుడుపు చర్య కానీ రైతును బాగుపరిచే పరిస్థితులు అయితే లేవంటున్న పరిస్థితి, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు మార్కెట్ యార్డ్ నుండి.